అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 3వ తారీఖు మార్చి నుంచి 9 మార్చి వరకు ఈ వారంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. అందరి చేత మన్ననలు అందుతారు. ధన ఆదాయంగానే చూసుకుంటే ఈ వారం బాగా కష్టపడాల్సి ఉంటుంది. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి మీకు ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. వారం చివరిలో కలిసి వస్తుంది. శుక్ర శనివారాల్లో బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కుంభరాశి వాళ్ళకు పెద్దగా లభించదు. సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. విదేశీయానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళడం కలిసి వస్తుంది. తెలివైన నిర్ణయాలతో కుంభరాశి వాళ్ళు ఈ వారం ముందుకెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి మంచి వాతావరణంలో ఈ వారం గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కూర్చుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. చక్కటి వాతావరణం ఈ వారం కల్పిస్తూ ఉంది. పార్ట్నర్షిప్లో కూడా వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం ఈ వారం కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుని ముందుకు దూసుకువెళ్తారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో నష్టాలకు గురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. ఖర్చులు మాత్రం బాగా అదుపులో ఉంటాయి ఈ రాశి వాళ్ళకేం చెప్పాలి. కుంభరాశి వాళ్ళు రోజు కూడా శ్రీనివాసుడి యొక్క ప్రపత్తి, మంగళ శాసనాలు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.